హాయ్ అండి. లాస్ట్ వీక్ మా వారు చేసిన బ్యాచిలర్ స్టైల్ చికెన్ చూసారు కదా. ఈసారి నేను చేసే ఫ్యామిలీ స్టైల్ చికెన్ చూసేయండి. ముందుగానైతే నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి ముక్కలకు బాగా పట్టించిన తర్వాత కొద్దిగా పెరుగును కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని అరగంట పాటు పక్కనుంచుకొని స్టవ్ పైన కడాయిలోకి ఆయిల్, కసూరి మెతితో పాటు బిర్యానీ స్పైసెస్ వేసి ఫ్రై చేసి ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే టమాటాను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మెత్తగా మగ్గిపోయిన టమాటాలోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో 6 నుంచి 7 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి వాటర్ రిలీజ్ అయ్యి ముక్క కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత దీంట్లోకి హాఫ్ గ్లాస్ వేడి నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీరని వేసి మిక్స్ చేసేసుకొని ఇదంతా కూడా దగ్గర పడి ముక్క మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి గరం మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసి చివరిగా కొత్తిమీరని చల్లేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే అంతేనండి, టేస్టీ చికెన్ కర్రీ రెడీ. దీంట్లోకి బగారా రైస్ చేశాను. ఇదే మా సండే లంచ్.